తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్ డబ్బులు ఎట్టకేలకు ఈ జిల్లాలలో ముందుగా పంపిణీ చేయాలని కీలకమైన జీవోని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటివరకే తెలంగాణలో దీపావళి కానుక ప్రకటించిన మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి 30,000 రూపాయలు అయితే వీరికి. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ కీలకమైన జీవోని విడుదల చేశారు. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటే మాత్రమే వారి బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని తెలపడం అయితే జరిగింది. ఇక వీటితో పాటుగా మన తెలంగాణలో 2 అదిరిపోయే శుభవార్తలు కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలకు ప్రతి నెల మనకైతే 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కిందనైతే డబ్బులనైతే పంపిణీ అయినున్నారు. ఇక ఎవరైతే 18 నుండి 55 సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎటువంటి గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టకుండా గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్లు అనేది పొందకుండా ఉన్నటువంటి వారు ఈ మహాలక్ష్మి పథకానికి అయితే అర్హులు అని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు జమ కావాలంటే ఏమి చేయాలి, అదేవిధంగా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని వీడియోని చూస్తుంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు కూడా వీడియో చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని లైక్ చేయమని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన 11 రకాల నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికైతే తెలంగాణలో దీపావళి కానుకనైతే ప్రకటించింది. ఇక ఎవరైతే ఇప్పటివరకే పాత పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో ఇక 2,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 4,000 రూపాయలు, ఇక 4,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ భారీగా ఉత్తర్వులను జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణలో ఇప్పటికీ ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి మహిళా లబ్ధిదారులు ఉన్నారో మనకి 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు వారికి ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి 30,000 రూపాయల నిధులను అయితే పంపిణీ చేస్తూ భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇదివరకే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన ఇప్పటివరకే కీలకమైన జీవోని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక కీలకమైన జీవోని విడుదల చేయడమే కాకుండా నవంబర్ నెల చివరి వారం నుంచి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక అప్పుడు కొత్త పెన్షన్ డబ్బుల కిందగా మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక మన తెలంగాణలో ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే జమ చేయనున్నారు. ఇక ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు నవంబర్ నెల ఏదైతే చివరి వారంలో కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తారో అప్పుడు కూడా మహిళలకే ఈ మహాలక్ష్మి పథకం కింద డబ్బులను అయితే పంపిణీ అయినట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గ్యాస్. జై హింద్.